all, this is Nagarjuna. Welcome to my channel. మనం గత 5-6 వీడియోస్ నుంచి కూడా ఈ వర్బ్స్ చూస్తూ ఉన్నామండి. వాటిలో సెట్స్ వైజ్ చూస్తూ ఉన్నాం. అంటే మీనింగ్స్ ఒకేలాగా వచ్చేలా తీసుకుని వాటిని నేర్చుకుంటా ఉన్నాం. నవ్వటానికి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఏడవటానికి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, రాయడానికి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, చదవడానికి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, కలిగి ఉండడానికి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, తినడానికి ఎన్ని ఉన్నాయి, తాగడానికి ఎన్ని ఉన్నాయి, ఇలా సెట్స్ వైజ్ తీసుకున్నామండి. ఇవాళ ఈ వీడియోలో మరికొన్ని వర్డ్స్ మనం నేర్చుకుందాము. ఇందులో మొదటిగా ఉపయోగించడం. ఎలా ఉపయోగించడము? వస్తువుని కావచ్చు, మనిషిని కావచ్చు, అవకాశాన్ని కావచ్చు ఉపయోగించడము అంటే సద్వినియోగం చేసుకోవడం, దుర్వినియోగం చేసుకోవడం, ఇలా రకరకాల ఉపయోగాలు ఉపయోగించడం గురించి చూద్దామండి. దాని తర్వాత మరొక కాన్సెప్ట్ చూద్దాం. ఎస్, ఇవాళ మొదటి పదం అండి యూజ్. యూజ్డ్ వాడు, ఉపయోగించు, వాడు ఉపయోగించు. నెక్స్ట్ అండి కన్స్యూమ్. ఎస్ ఎలా చదవాలండి? సాలాగా చదవాలి. కన్స్యూమ్. ఇట్స్ నాట్ కన్జ్యూమ్, ఇట్స్ ఏ కన్స్యూమ్. కన్స్యూమ్డ్. వాడు, వినియోగించు, ఉపయోగించు. ఏంటి వ్యత్యాసం ఏంటి? ఆల్మోస్ట్ రెండు ఒకటే, చిన్నపాటి వ్యత్యాసం ఉంది. చూద్దామండి. వాడు, వినియోగించు. వస్తువులను కావచ్చు, మనుషులను కావచ్చు, ఎవరినైనా ఉపయోగించుకుంటే యూజ్ అంటాం. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ వన్స్ ప్లీజ్? కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ వన్స్? మీ ఫోన్ ఒకసారి ఉపయోగించుకోవచ్చా? హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ దిస్ సాఫ్ట్వేర్ బిఫోర్? హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ దిస్ సాఫ్ట్వేర్ బిఫోర్? మీరు ఇంతకు మునుపు ఈ సాఫ్ట్వేర్ని వాడారా? రైట్, ఇలాంటి సందర్భం. They are using innocent people. They are using innocent people as their weapons. వాళ్ళ యొక్క ఆయుధాలుగా అమాయకులైన ప్రజల్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. అలా కూడా చెప్పచ్చండి. Most of the inmates have used drugs in the jail. Most of the inmates have used drugs in the jail. జైల్లో చాలామంది డ్రగ్స్ ఉపయోగించారు అని చెప్పేసి అంటున్నాను. రైట్, ఇలా యూజ్ అంటే అలా వాడుకోవచ్చు. మరి కన్స్యూమ్ అంటే కన్స్యూమ్ వాడటము, వినియోగించడము. అలానే ముఖ్యంగా తినడము, త్రాగటం. ఏంటి తినటము, ఏంటి త్రాగటము? ఆల్కహాల్ అంటే డ్రగ్స్, గాంజా, ఇలాంటి వాటిని. ముందుగా వాడటము, వినియోగించుకోవడం గురించి చూద్దాం. రైట్, ముఖ్యంగా ఫ్యూయల్, ఎనర్జీ, టైం. ఏంటండి? రెండో పదం గురించి మాట్లాడుతున్నాను. ఈ ఎనర్జీని కానీ, టైంని కానీ, ఫ్యూయల్ని కానీ అంటే ఉపయోగించడాన్ని కన్స్యూమ్ అంటారు. మై బైక్ కన్స్యూమ్స్ 1 liter of petrol for giving 50 kilometers of mileage. My bike consumes 1 liter of petrol for giving 50 kilometers of mileage. నా బైక్ అనేది 1 లీటర్ పెట్రోల్ని వినియోగించుకుంటుంది 50 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం కోసం. రైట్. Before he died, he had consumed a huge amount of alcohol. Before he died, he had used huge quantity of alcohol. అతని చనిపోవడానికి ముందర బోల్డంత ఆల్కహాల్ తాగాడు అని చెప్తున్నామండి. ముఖ్యంగా ఈ తాగడం, సేవించడం, వినియోగించడం, డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, గాంజా కావచ్చు, ఇలాంటి వాటిని కన్స్యూమ్ అంటారు. రైట్. అలానే we consume 1 bag of rice every month or per month. We consume 1 bag of rice every month. ఇలా ప్రతి నెలకి మేము ఒక బస్తా బియ్యం వాడతాము. అలాంటి సందర్భంలో కూడా చెప్పుకోవచ్చు. రైట్. దీస్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కన్స్యూమ్ వెరీ హై అమౌంట్ ఆఫ్ పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ. ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మోతాదులో ఎలక్ట్రిసిటీని వినియోగిస్తాయి, వాడుకుంటాయి అని చెప్తున్నానండి. ముఖ్యంగా యూజ్కి, కన్స్యూమ్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ యూజ్ చేసిన దాన్ని మరలా యూజ్ చేసే అవకాశం ఉంటుందండి. ఉపయోగించినప్పుడు ఒక వస్తువుని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఫోన్ ఉందండి, ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ కన్స్యూమ్ అనేసరికి మరలా ఉపయోగించడానికి ఏమి ఉండదు. ఆల్కహాల్, డ్రగ్స్, గాంజా ఇలాంటి వాటిని. రైట్, అలాంటి సందర్భంలో కన్స్యూమ్ అంటారు, పూర్తిగా వినియోగించేస్తే కనుక. రైట్. A lot of time is consumed in the traffic daily. In cities like Hyderabad, Bangalore and all, a lot of time is consumed in the traffic daily. Okay na?
ఇలాంటి నగరాలు హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి నగరాల్లో చాలా సమయం వినియోగించబడిపోతుంది, అంటే వేస్ట్ అవుతుంది అని చెప్పడానికి ఇలా కూడా వాడతారు. రైట్. నెక్స్ట్ వర్డ్ అండి యూటిలైజ్. ఇట్స్ నాట్ యూటిలైజ్, ఇట్స్ ఏ యూటిలైజ్. ఎలా చెప్పాలి? యూటిలైజ్, 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 యూటిలైజ్డ్, యూటిలైజ్డ్, యూటిలైజ్, యూటిలైజ్డ్, యూటిలైజ్డ్. సద్వినియోగపరచుకోవడం అండి, ప్రాపర్గా ఉపయోగించుకోవడాన్ని యూటిలైజ్ అంటారు. వి షుడ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ, వి షుడ్ యూటిలైజ్ ద టెక్నాలజీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూటిలైజ్. వి షుడ్ యూటిలైజ్ ద టెక్నాలజీ, వి షుడ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. నెక్స్ట్ అండి దానికి ఆపోజిట్ చూద్దాం. మిస్యూజ్, మిస్యూజ్డ్, మిస్యూజ్డ్, మిస్యూజ్, మిస్యూజ్డ్, మిస్యూజ్డ్. తప్పుగా వినియోగించుకోవడం, దుర్వినియోగం పరచుకోవడం. ఓకేనా? హీ మిస్యూజ్డ్ హిస్ పవర్, ద గన్ వాజ్ మిస్యూజ్డ్, ద గన్ వాజ్ మిస్యూజ్డ్. తుపాకీ మిస్యూజ్ చేయబడింది. ఓకేనా? దాట్ ఈస్ కాల్డ్ యాజ్ మిస్యూజ్, మిస్యూజ్, మిస్యూజ్డ్, మిస్యూజ్డ్. వి షుడెంట్ మిస్యూజ్ దిస్ ఆపర్చునిటీ, వి షుడెంట్ మిస్యూజ్ ద పవర్, ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి అబ్యూస్, అబ్యూస్డ్, అబ్యూస్డ్. ఇది కూడా అంటే దుర్వినియోగపరచుకోవడం. ఇదేంటి సార్ అబ్యూజ్ అంటే తిట్టడం కదా? అవునండి, ఆ మీనింగ్స్ కూడా ఉన్నాయి. ఈ అబ్యూజ్ అనే వర్డ్కి 3-4 మీనింగ్స్ ఉన్నాయండి. ముందుగా ఈ కాంటెక్స్ట్లో చెప్పుకుందాం. అబ్యూజ్ అనే మాటని దుర్వినియోగపరచడం, అధికార దుర్వినియోగం చేయటం, అలాగే వస్తు దుర్వినియోగం చేయడం, లేదా మన శరీర భాగాల్ని, అవయవాల్ని దుర్వినియోగపరచడం. అది ఎలాగో చూద్దామండి. అబ్యూస్, అబ్యూస్డ్, అబ్యూస్డ్. తప్పుగా వినియోగించు, దుర్వినియోగపరచు. He abused his father's position to give jobs to his friends. He abused his father's position to give jobs for his friends. ఓకేనా? తన ఫ్రెండ్స్కి జాబ్స్ ఇచ్చేందుకు గాను తన తండ్రి యొక్క అధికారాన్ని దుర్వినియోగపరిచాడు. ఓకేనా? దాట్ ఈస్ కాల్డ్ అస్ అబ్యూస్. అలాగే వి షుడెంట్ అబ్యూస్ ఆ వాయిస్. ఎక్కువగా మాట్లాడేయడం, ఎక్కువ పాటలు పాడేయడం చేస్తే నాడ్యూల్ వస్తుంది మనకి వాయిస్లో, మా గొంతులో నాడ్యూల్ అంటే ప్రాబ్లం వస్తుంది. రైట్. వి షుడెంట్ అబ్యూస్ ఆ వాయిస్, రైట్, వి మే గెట్ నాడ్యూల్. రైట్. అబ్యూస్ అంటే అది అర్థం. మామూలుగా ఈ కాంటెక్స్ట్లో తీసుకుంటే దుర్వినియోగపరచడం అనే ఉద్దేశంలో తీసుకుంటే అబ్యూస్ని అలా ఉపయోగిస్తారు. అధికార దుర్వినియోగం చేయడము, వస్తు దుర్వినియోగం చేయడము, అవయవ దుర్వినియోగం చేయడం. అలానే ఈ అబ్యూస్కి బూతులు తిట్టడానికి కూడా అబ్యూస్ అంటారు. He abused his colleague in front of all the people there. అతను తన సహోద్యోగిని దుర్భాషలాడాడు. ఇలా దుర్భాషలాడడాన్ని అబ్యూస్ అంటారు. అబ్యూస్కి మరో మీనింగ్ అంటే టు అటాక్ సంబడి ఫిజిక్లీ. ఓకేనా? భౌతికంగా దాడి చేయడాన్ని అబ్యూస్ అంటాం. అలాగే రేప్ చేయడానికి కూడా అబ్యూస్ అంటారు. రైట్. హీ అబ్యూస్డ్ ఎ ఇన్నోసెంట్ గర్ల్. రైట్. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూస్, మిస్యూస్, యూటిలైజ్, అబ్యూస్. ఈ పదాలు చూసామండి. రైట్. నెక్స్ట్ కాంటెక్స్ట్ అండి ఏంటి అంటే గెలవటం, లేదా గెలవటానికి ఆపోజిట్ వాడటం. అది కూడా చూద్దాం, రెండు చూద్దాం. గెలవటం, వాడటం. అలాగే ఉత్తీర్ణులు అవ్వడం. ఓకేనా? విజయవంతం అవ్వడం, సఫలీకృతం అవ్వటం. ఇలాంటి పదాలన్నీ ఒకేసారి చూద్దాం. ఇందులో మొదటిగా విన్, వన్. కొన్నిసార్లు వింటూ ఉంటాం మనం, ఓన్ అంటాం. వి ఓన్ ద మ్యాచ్. కాదండి, వన్. ఈ WONని ఎలా చెప్పాలండి? ఓఎన్ఈ వన్ లాగా పలకాలి. రెండు ఒక్కలాగే పలుకుతాం. ఓఎన్ఈ వన్ ఎలా చెప్తామో WON కూడా అలాగే పలకాలి. రెండు హోమోఫోన్స్ అండి. WON, ONE వన్ రెండు కూడా హోమోఫోన్స్. హోమోఫోన్ అంటే ఏంటి? స్పెల్లింగ్ వేరేగా ఉంటుందండి, మీనింగ్ కూడా వేరేగా ఉంటుంది, కానీ సౌండింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్, మీనింగ్ ఈజ్ డిఫరెంట్ బిట్వీన్ ద వర్డ్స్, బట్ సౌండింగ్ ఈజ్ సేమ్. దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ as homophones. For example, SON, sun, 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 WEEK, weak, WEAK, weak. సో ఇలాంటి వర్డ్స్ని హోమోఫోన్స్ అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే WIN విన్, WON వన్. విన్, వన్ అలా చెప్పాలండి. గెలుచు, సాధించు. ఇండియా వన్ ద మ్యాచ్ లాస్ట్ నైట్. రైట్. హీ వన్ ద రేస్లో అతను విజయం సాధించాడు. ఇలాంటి సందర్భంలో హూ వన్ ద మ్యాచ్ లాస్ట్ నైట్, ఎవరు గెలిచారు? ఓకేనా?
హూ వన్ ద మ్యాచ్ లాస్ట్ నైట్, గత రాత్రి మ్యాచ్ ఎవరు గెలిచారు. ఇలాంటి సందర్భంలో విన్, వన్. నెక్స్ట్ అండి సక్సీడ్. ఎలా చెప్పాలండి? సక్సీడ్, సక్సీడెడ్. చూడండి ఇక్కడ గమనించండి, ఎప్పుడైనా ఈ స్పెల్లింగ్ డిఈడి వస్తే, ఈ డిఈడి అనే స్పెల్లింగ్ ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిని వస్తే దాన్ని డెడ్ అని కాకుండా డిడ్ అని చదవాలి. ఏంటండి రూల్ ఏంటి? whenever you find the spelling ded at the end of any English word, that ded must be pronounced like did. Sounded, raided, needed, pleaded, branded అలా అనమాట అండి. అలా చూసుకుంటే సక్సీడెడ్, విజయం సాధించు, గెలుచు. ఓకేనా? ఆ ప్లాన్ సక్సీడెడ్, అవర్ ప్లాన్ OUR, ఆ ప్లాన్ సక్సీడెడ్, మన ప్లాను సఫలీకృతం అయింది, సక్సీడ్ అయ్యింది. రైట్? నెక్స్ట్ అండి అకంప్లిష్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. అకంప్లిష్డ్. సరిగా గమనించాలి. అకంప్లిష్ ఎండింగ్ సౌండ్ చూడండి ఇక్కడ ఎలా ఉందండి, ష్. అలాంటి శబ్దం వచ్చినప్పుడు తర్వాత రాసే డీని ఇలా చెప్పాలి, ఇలా పలకాలని. ట. ఎలాగా? CRUSH క్రష్, CRUSHED crust, BRUSH brush, BRUSHED breast. ఓకేనా? smashed, ambush, ambushed, flashed, last. అలాగే accomplished, విజయం సాధించు. The mission has been accomplished. ఆ మిషన్ అనేది విజయం సాధించింది, విజయవంతం అయ్యింది. That is the meaning of accomplish. రైట్? నెక్స్ట్ అండి became success. ఓకేనా? విజయవంతమగు, సఫలీకృతమగు. హీ హ్యాస్ బికమ్ సక్సెస్ ఇన్ హిస్ లైఫ్. అతను తన జీవితంలో సఫలీకృతమయ్యాడు, విజయవంతమయ్యాడు. ఓకేనా? దాట్ ఈస్ కాల్డ్ as become success. నెక్స్ట్ అండి secure, achieve. ఇది కూడా అంటే పొందడం, విజయం సాధించడం. He achieved lots of things. He has achieved lots of things in his life. He secured lots of medals in his life, in his play life, in his sports life. He has secured lots of medals and awards in his sports life. Right? He has secured lots of awards and shields in his sports life. తన స్పోర్ట్స్ లైఫ్లో అతను చాలా సాధించాడు, పొందాడు అని చెప్పేసి అంటున్నాం. సెక్యూర్డ్, అచీవ్డ్. రైట్? సాధించు, గెలుచు అనే దాని గురించి చూసామండి. మనం ఏం చూసామండి? సాధించు. ఓకేనా? ఉత్తీర్ణులగు, విజయం సాధించు, సఫలీకృతమగు అని చెప్పేసి అనుకున్నాం. విజయం సాధించు, సఫలీకృతమగు, విజయవంతమగు, ఉత్తీర్ణులకు సంబంధించి ఒక పదాన్ని యాడ్ చేస్తానండి ఇక్కడ. PASS పాస్, PASSED పాస్ట్. రైట్? ఈ పదాన్ని యాడ్ చేశాను కదా. ఈ పదం గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చండి. దీనికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మెల్లగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మన రెగ్యులర్ లైఫ్లో రోజు ఉపయోగిస్తాం ఈ పదం ఉపయోగించకుండా మన డే గడవదని నేను అనుకుంటాను. ఎందుకంటే అన్ని రకాల యూసేజెస్ ఉన్నాయి. నేను కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో మొదటిగా ఫాస్ట్ ఎలా పలకాలి? ఫస్ట్ అంటే ఇక్కడ చూడండి, ఎండింగ్ సౌండ్ చూడండి, స్. ఇలా స్ వచ్చినప్పుడు తర్వాత రాసే డీని ట. ఫాస్ట్. ఎలాగా? మిస్డ్, కిస్డ్. ఇలా చదవకూడదు. మిస్సుడు, కిస్సుడు, పాసుడు కాదు. ఎలా చదవాలండి? టా లాగా చదవాలి, ట లా చదవాలి. మిస్డ్, ఫేస్డ్, announced, renounced. అలానే ఫాస్ట్. ఇందులో మొదటి మీనింగ్ తీసుకుంటున్నాను. ఉత్తీర్ణత సాధించడం, పాస్ అవ్వడం అండి. ఎలా చెప్తాను? టెస్ట్ కానీ ఎగ్జామ్ కానీ పాస్ అవ్వడాన్ని, ఉత్తీర్ణులు చేయడాన్ని కూడా పాస్ అంటారు. షీ హ్యాస్ నాట్ పాస్డ్ హర్ డ్రైవింగ్ టెస్ట్. తను తన డ్రైవింగ్ టెస్ట్ను పాస్ కాలేదండి. రైట్? మై టీచర్ హ్యాస్ పాస్డ్ మీ ఇన్ మ్యాథ్స్. యాక్చువల్లీ ఐ డింట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. నిజానికి నేను ఎగ్జామ్లో సరిగా రాయలేదు, సరిగా పర్ఫామ్ చేయలేదండి.
కానీ మా సార్ నన్ను పాస్ చేయించేశాడు. మా సార్ నన్ను పాస్ చేసేసాడు. మై సార్ పాస్డ్ మీ ద ఎగ్జామ్. మై సార్ పాస్డ్ మీ ఇన్ ద ఎగ్జామ్. యాక్చువల్లీ ఐ డెంట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. ఓకేనా, అలాంటి సందర్భం. ఎలా అండి? మొదటి మీనింగ్ ఏంటి? ఉత్తీర్ణులు అవ్వటం, మనం పాస్ అవ్వటం, లేదా వేరే వాళ్ళు మనం పాస్ చేయడం. సార్ ఏం చేస్తారు? మనం పాస్ చేస్తారు. ఓకే, మనం ఏమవుతాం? పాస్ అవుతాం. మనం పాస్ అయితే పాస్ అని అంటాం. సార్ పాస్ చేసినప్పుడు అదే పదాన్ని వాడతాం. నెక్స్ట్ అండి, రెండో మీనింగ్ కూడా చూద్దాం. అలానే ఏదైనా ఒకటి వస్తువు చేరవేయటం అండి, అందించడం, పాస్ చేయడం అండి. కెన్ యూ ప్లీజ్ సాల్ట్ హియర్? కెన్ యూ ప్లీజ్ ద సాల్ట్ హియర్? మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారండి, ఇటువైపు కూర్చున్నారు, అటువైపు ఏముంది? సాల్ట్ ఉంది. ఆ సాల్ట్ని ఇలాగా అందిస్తారా? ఇలా అందించడానికి కూడా పాస్ అంటారు. కెన్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్? The fielder passed the ball to the bowler very fast. That is why the batsman got out. ఏంటండి? ఫీల్డర్ చాలా వేగంగా ఆ బాల్ అందించాడు బౌలర్కి, వెంటనే స్టంప్ చేశాడు, అవుట్ అయిపోయాడు. ద ఫీల్డర్ పాస్డ్ ద బాల్ వెరీ ఫాస్ట్, సో ద బ్యాట్స్మెన్ గాట్ అవుట్. రైట్, దిస్ ఇస్ ద సెకండ్ మీనింగ్. ఒకటో మీనింగ్ ఏంటండి? పాస్ అవడం, ఉత్తీర్ణులు అవడం, ఎగ్జామ్లో పాస్ చేయడం. రెండో మీనింగ్ కూడా. నెక్స్ట్ అండి, ఇంకో మీనింగ్ ఏంటి? వస్తువుని చేరవేయటం, వస్తువుని అందించడం అండి. నెక్స్ట్ అండి, ఏదైనా ఒకటి దాటుకుని వెళ్ళటం అండి. ఎలా వెళ్ళటము? బ్రిడ్జిని దాటుకుని వెళ్ళటము, చెక్ పోస్ట్ని దాటుకుని వెళ్ళడం, బ్యారియర్ని దాటుకుని వెళ్ళడం, సెంట్రీని దాటుకుని వెళ్ళడం, ఇలా దాటుకుని వెళ్ళడం, గుండా వెళ్ళడం, ద్వారా వెళ్ళడం. ఓకేనా? షీ పాస్డ్ మీ ఇన్ ద స్ట్రీట్ వితౌట్ సేయింగ్ హలో. షీ పాస్డ్ మీ ఇన్ ద స్ట్రీట్ వితౌట్ సేయింగ్ ఈవెన్ హలో. తను ఏం చేసిందండి? ఆ వీధిలో నన్ను దాటుకుని వెళ్ళింది, కనీసం హలో కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. షీ పాస్డ్ మీ ఇన్ ద స్ట్రీట్ వితౌట్ సేయింగ్ హలో. రైట్, ఇలా చెప్పుకోవచ్చు. ఇలా స్ట్రీట్ని దాటుకుని వెళ్ళడం, బ్యారికేడ్స్ని దాటుకుని వెళ్ళడం, ఇలా. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ స్మాల్ వెహికల్స్ టు పాస్ దిస్ రోడ్. చిన్న చిన్న వెహికల్స్కి, ఈవెన్ స్మాల్ వెహికల్స్ ఫీల్ వెరీ హార్డ్ టు పాస్ దిస్ రోడ్. ఈ రోడ్డు గుండా వెళ్ళటం చిన్న చిన్న వాహనాలు కూడా చాలా కష్టం అని చెప్తున్నారు. అంత ఇరుకైన రోడ్, ఇట్స్ ఎ నారో రోడ్. రైట్. నెక్స్ట్ అండి, ఎలాగా? పాస్ గురించి మాట్లాడుతున్నామండి. ఉత్తీర్ణులు అవ్వడం, ఉత్తీర్ణులు చేయటం, అలాగే వీధిలోంచి వెళ్ళటం. ఓకేనా? ఏదైనా వస్తువు అందించడం, అలాగే ఆమోదించడం అండి. ఈ పాస్ అనే పదానికి ఆమోదించడం. ద బిల్ వాజ్ పాస్డ్ ఇన్ ద లోకల్ అసెంబ్లీ. ద బిల్ వాజ్ పాస్డ్ ఇన్ ద అసెంబ్లీ. బిల్లు ఆమోదించబడింది అసెంబ్లీలో. అలాంటి సందర్భంలో కూడా చెప్పుకోవచ్చండి. ఇంకా సమయాన్ని గడపడం. వి పాస్డ్ ఆల్ ద ఈవినింగ్ బై సింగింగ్ సాంగ్స్. వి పాస్డ్ ఆల్ ద ఈవినింగ్ టైమ్ బై సింగింగ్ సాంగ్స్. పాటలు పాడుకోవడం ద్వారా సాయంత్రం సమయాన్ని అంతని గడిపేశాం. ఓకేనా? ఇలా సమయాన్ని గడపడానికి కూడా వాడుకోవచ్చు. చాలా మీనింగ్స్ ఉన్నాయండి, కొన్ని చెప్పగలిగాను నేను. రైట్. నెక్స్ట్ వర్డ్ అండి, ఫెయిల్డ్. ఓడిపోవడం ఒక అర్థం అండి. అలానే విఫలం చేయడం అంటే ఫెయిల్ అవ్వటం, ఫెయిల్ చేయటం. ఎవరైనా వాళ్ళే ఫెయిల్ అయితే ఫెయిల్ అంటాం. వేరే వాళ్ళు వాళ్ళని ఫెయిల్ చేసినా కూడా ఫెయిల్ అని అంటాం. హీ హ్యాస్ ఫెయిల్డ్ హిస్ ఎగ్జామ్. అతను తన పరీక్ష ఫెయిల్ అయిపోయాడు. హిస్ టీచర్ ఐ మీన్ టు సే ద ఎగ్జామినర్ ఇంటెన్షనలీ ఫెయిల్డ్ హిమ్ ఇన్ ద ఎగ్జామ్. ఆ ఎగ్జామినర్ కావాలని అతన్ని ఫెయిల్ చేశాడు. అలా ఎవరైనా ఫెయిల్ చేసినా, ఎవరికి వాళ్ళు ఫెయిల్ అయినా. షీ హ్యాస్ ఫెయిల్డ్ హర్ డ్రైవింగ్ టెస్ట్. తను డ్రైవింగ్ టెస్ట్ ఫెయిల్ అయిపోయింది. ఓకేనా? దాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫెయిల్ అవటం. అలానే ఓడిపోవడం, సఫలీకృతం అవ్వకపోవడం. ఎలా? హీ హ్యాస్ ఫెయిల్డ్ టు కన్విన్స్ హిస్ బాస్ ఫర్ గెటింగ్ 10 days of leave. He has failed to convince his boss for getting 10 days of leave. అతను తన బాస్ని 10 రోజుల పాటు లీవ్ కోసం అడగటంలో విఫలం అయిపోయాడు. He has failed to convince his boss for getting 10 days of leave. 10 రోజులు లీవ్ పొందడం కోసం తన బాస్ని కన్విన్స్ చేయడంలో అతను విఫలం అయిపోయాడు. అలా విఫలం అవడాన్ని ఫెయిల్ అంటామండి. నెక్స్ట్ అండి, లూజ్. ఇంపార్టెంట్ పదం అండి, ఇంపార్టెంట్ వర్డ్. లాస్ట్. ఈ లాస్ట్ అనే మాటకి ఓడిపోవడం అని ఒక అర్థము, అలాగే పోగొట్టుకోవడం, కోల్పోవడం. మనిషిని కోల్పోయినా, ప్రాణాలు కోల్పోయినా, వస్తువుని కోల్పోయినా, అవకాశాన్ని కోల్పోయినా, ఏమి కోల్పోయినా సరే లాస్ట్ అంటారు. ముందుగా ఓడిపోవడం గురించి చూద్దాం. ఇండియా లాస్ట్ ద మ్యాచ్ లాస్ట్ నైట్.
ఇండియా గత రాత్రి మ్యాచ్ పోగొట్టుకుంది. ఓకేనా. ఐ లాస్ట్ మై బైక్ కీస్ సమ్వేయర్. నేను నా బైక్ కీస్ ఎక్కడో పోగొట్టుకున్నా. ఓకేనా, పడిపోయినాయి. అలాంటి సందర్భం. Last night an accident happened. In that accident, lots of people injured. 2 people lost their lives. గత రాత్రి ఒక ప్రమాదం జరిగింది. Last night an accident happened. A few people injured. కొంతమంది గాయపడ్డారు. 2 people lost their lives. వాళ్ళ యొక్క జీవితాలను 2 వ్యక్తులు కోల్పోయారు. అలానే she lost her husband in the crowd. అంటే తప్పిపోవడానికి కూడా ఈ మాట వాడతారండి. తన హస్బెండ్ని క్రౌడ్లో కోల్పోయింది, అంటే ఆయన అటుపోయి ఈమె ఇటు వచ్చేసింది. ఇలా తప్పిపోయినప్పుడు కూడా ఇలా అంటారండి. లాస్ట్ ఓడిపోవడం, కోల్పోవడం, పోగొట్టుకోవడం. రైట్. నెక్స్ట్ అండి డిఫీటెడ్. ఓడించడం అండి, ఓడిపోవడం కాదు. డిఫీటెడ్ మార్చుకోండి. ఇక్కడ డిఫీట్ అంటే ఏంటండి? ఓడించడం, ఓడిపోవడం కాదు. అలానే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ టీఈడి ఉందండి. ఎప్పుడైనా ఇంగ్లీష్లో టీఈడి ఎండింగ్లో వస్తే దాన్ని టీఐడిగా చదవాలండి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన టీఈడి అనే స్పెల్లింగ్ వచ్చింది అనుకోండి, దాన్ని టెడ్ అని కాకుండా టిడ్ అని చదవాలి. ఇన్సల్టెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్. ఓకేనా. కన్సల్టెడ్ ఇలా చెప్పుకోవచ్చు. defeated. The Indian cricket team defeated the New Zealand team last night. The Indian cricket team defeated the New Zealand team in the match last night. ఇలా ఓడించింది అని చెప్పుకోవడానికి అలా చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ అండి బీటన్. ఇది కూడా అంతే అండి, ఓడించడం. తప్పుపడింది, ఓడించడం. ద ఇండియన్ క్రికెట్ టీమ్ హ్యాస్ బీటన్ ద న్యూజిలాండ్ టీమ్ ఇన్ ద మ్యాచ్. ఇండియన్ క్రికెట్ టీము మ్యాచ్లో న్యూజిలాండ్ టీంని ఓడించింది. ఓకేనా. వేరే మీనింగ్స్ కూడా ఉన్నాయండి. ఆ వేరే కాంటెక్స్ట్లో చెప్పుకున్నాం ఆల్రెడీ, మరి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. రైట్. బీట్ అంటే ఏంటండి? మామూలుగా కొట్టడం, చిన్నపిల్లల్ని కొట్టడం, లేకపోతే అధిగమించడం. ఓకేనా. నోబడీ కెన్ బీట్ హిమ్ ఇన్ అట్ చెస్. చెస్లో అతన్ని ఎవరు అధిగమించలేరు, ఎవరు కొట్టలేరు అతన్ని. ఇలాంటి సందర్భంలో అవి కూడా చూసాము. ఇక్కడ కాంటెస్ట్ ఏంటంటే ఓడించడం అని అర్థం అండి. రైట్. నెక్స్ట్ అండి పల్వరైజ్డ్. ఇక్కడ మెత్తని పొడిగా అని రాసామండి. యాక్చువల్గా ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఈ మీనింగ్ ఉందండి, ఇది కూడా కరెక్టే. రెండో మీనింగ్ ఏంటంటే మెత్తని పొడిగా చేయకుండా రెండో మీనింగ్ ఏంటంటే ఎవరినైనా కంప్లీట్గా ఓడిస్తే, చిత్తుగా ఘోరంగా ఓడిస్తే ఏమంటారంటే పల్వరైజ్ అంటారండి. ద ఇండియన్ క్రికెట్ టీమ్ పల్వరైజ్డ్ ద న్యూజిలాండ్ టీమ్. ఓకేనా. చిత్తుగా ఘోరంగా మట్టి కరిపిస్తే పల్వరైజ్. అలాగే పల్వరైజ్ అంటే మెత్తని పౌడర్గా చేయడం. మరి క్రష్ ఉంది కదా, CRUSH, క్రస్ట్. ఓకేనా. అది ఏంటి? పార్టికల్స్గా ముక్కలుగా చేయడాన్ని క్రష్ అంటాము. మెత్తని పౌడర్గా చేస్తే పల్వరైజ్ అంటామండి. ఓకేనా. ఈ మాదిరిగా చూడొచ్చు. ఈ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఈ చదవటం, ఎన్ని రకాలుగా చదవడం. పైన చదివితే ఏంటి, క్షుణ్ణంగా చదివితే ఏంటి, పట్టి చదివితే ఏంటి, చదవటం పాడితే ఏంటి, చదివి వినిపిస్తే ఏంటి. ఈ సెట్ చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్గా మనం డైలీ లైఫ్లో ఈ వర్డ్స్ అన్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకుంటూనే ఎన్ని పదాలు ఉన్నది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూద్దామండి ఒకసారి. రైట్. మొదటిగా రీడ్, రెడ్ చదవటం అండి. అలానే స్టడీ, STUDY, స్టడీడ్ కాదు, స్టడీడ్. రీడ్, రెడ్. రీడ్ అంటే చదవటం, జాగ్రత్తగా పరిశీలించడం అనే మాట కూడా ఉంది. అలానే స్టడీ అంటే కూడా చదవటమే. ఏంటి డిఫరెన్స్ అంటే ముఖ్యంగా రీడ్ అంటే మనం గుర్తుపెట్టుకోం, మామూలుగా చదువుతాం అంతే. అలా చదివితే రీడ్ అంటాం. ముఖ్యంగా న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, నావెల్స్, కథల పుస్తకాలు కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, ఇలాంటి వాటిని చదివితే రీడ్ అంటాం. ఐ రీడ్ ద ఈనాడు న్యూస్ పేపర్ డైలీ. నేను రోజు ఈనాడు న్యూస్ పేపర్ చదువుతా. ఐ రీడ్ నావెల్స్ టు పాస్ ద టైం పాస్ కోసం నేను నావెల్స్ చదువుతాను. ఇలా చదవడాన్ని బుక్స్ కానీ, లేకపోతే నావెల్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ ఇలా చదివేదాన్ని రీడ్ అంటాం. మరి స్టడీ అంటే
మనము స్టడీ చేస్తాం, ఎగ్జామిన్ చేస్తాం, జాగ్రత్తగా పరిశీలనగా చదువుతాం. అలా చదివితే స్టడీ అంటామండి. మనము మన పాఠ్య పుస్తకాలు చదువుతాం, మన అకాడమిక్ బుక్స్ని. అలానే రోజు వెళ్ళి నేర్చుకోవడం, స్కూల్కి కావచ్చు, కాలేజీకి కావచ్చు, ఏదైనా యూనివర్సిటీకి కావచ్చు, ఏదైనా నేర్చుకోవడాన్ని స్టడీ అంటారు. వాట్ ఈస్ యువర్ సన్ డూయింగ్? వాట్ ఈజ్ యువర్ సన్ డూయింగ్ అంటే మై సన్ ఈజ్ డూయింగ్ 10th స్టాండర్డ్, మై సన్ ఈజ్ డూయింగ్ ఇంజనీరింగ్ అంటే చదువుతున్నాడు అని అర్థం. అలా నేర్చుకుంటున్నాడు అని అర్థం. అలా చదవడం, నేర్చుకోవడానికి కూడా స్టడీ అని అంటాము. ముఖ్యంగా స్టడీ అనే మాటని ఈ ఫైల్స్ కావచ్చు, ఏదైనా రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే దాన్ని స్టడీ చేస్తామండి. అన్నీ కూలంకషంగా పరిశీలిస్తాం. రైట్, ద డాక్టర్ ఈజ్ స్టడీయింగ్ ద స్కానింగ్ రిపోర్ట్ని డాక్టర్ గారు స్టడీ చేస్తున్నారు. ద సిబిఐ అఫీషియల్స్ ఆర్ స్టడీయింగ్ ద కేస్ ఇన్ ఏ డీప్ వే. చాలా డీప్గా ఆ సిబిఐ వాళ్ళు ఆ కేసుని స్టడీ చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టడీ. రైట్, నెక్స్ట్ అండి, గవ్ త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ. పైన చదవటము లేదా ఏదైనా చదవటాన్ని గో త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ అంటారు. మొదటి మీనింగ్ ఏంటంటే చదవటమే. దీనికి రెండో మీనింగ్ కూడా ఉంది, ఫేస్ చేయడం. ఏదైనా ఒక విషయాన్ని ఫేస్ చేయడాన్ని, అనుభవించడాన్ని ఫేస్ అంటారండి. కష్టాలు అనుభవించడం, కష్టాలు చవి చూడటము, కష్టాలని ఎదుర్కోవడాన్ని గో త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ అంటారు. మన కాంటెస్ట్ వచ్చేసి చదవడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గో త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ అంటే చదవటం అండి. ఓకేనా? ఒక పాంప్లెట్ చదువుతాము, ఒక థియేటర్కి పోయినప్పుడు ఆ థియేటర్ టికెట్ ఉంటుంది కదా, టికెట్ పైన ఏ నెంబర్స్, సీట్ నెంబర్ ఏంటి అని అలా పైన చదవడాన్ని గో త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ అంటారు. జస్ట్ గో త్రూ ద డాక్యుమెంట్ బిఫోర్ గివింగ్ యువర్ సిగ్నేచర్. నువ్వు సంతకం పెట్టడానికి ముందర ఒకసారి చదువు పైన. ఓకేనా? బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్, the students are going through important points. ఓకేనా? ఎగ్జామినేషన్ హాల్లోకి పోవడానికి ముందర స్టూడెంట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చదువుతూ ఉన్నారు. అలా చదవడానికి గో త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ అంటారు. అలాగే ఎదుర్కోవడం, చవి చూడడం, he has gone through, he has ఎలాంటి. అలానే ఎదుర్కోవడం అండి, సమస్యలు ఎదుర్కోవడం, కష్టాలు ఎదుర్కోవడం, బాధలు ఎదుర్కోవడం, అనుభవించడాన్ని గో త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ అంటారు. he has gone through lots of problems in his life. తన జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు, చాలా సమస్యలను చూశాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. గో త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ అంటే అది అర్థం. నెక్స్ట్ అండి, చదవడం గురించి మాట్లాడుకుంటున్నాం మనము. రీడ్, స్టడీ, గో త్రూ. నెక్స్ట్ అండి, మగప్, మగ్డప్. బట్టి పట్టి చదవడాన్ని మగ్గప్ అంటారండి. బట్టి పట్టి చదవడం ఏంటి అది ఎలా వచ్చింది ఏంటి అనేది మనం పట్టించుకోం. అలా వల్లివేసి బట్టి పట్టేస్తాం, మరలా చదివేసి గుర్తు పెట్టేసుకుంటాం. అలా బట్టి పట్టి చదవడాన్ని మగ్గప్ అంటారండి. వి యూస్ టు మగ్గప్ టేబుల్స్. ఎక్కాలు ఉన్నాయి కదా, ఆ ఎక్కాలని చిన్నతనంలో లాజిక్ తెలియదు మనకి, చదివేస్తూ ఉంటాం. వి యూస్ టు మగ్గప్ హోమ్స్. ఓకేనా? మనం పద్యాలు అవి కంఠస్థం చేసేవాడు. ఇలా కంఠస్థం చేయడం, బట్టి పట్టడాన్ని మగ్గప్ అంటారు. రైట్, నెక్స్ట్ అండి, బై హార్టెడ్. యాక్చువల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ పదం వాడతాం, కానీ రాసేటప్పుడు బై హార్ట్ అనే మాటని నౌన్ ఫామ్గానే ఉపయోగిస్తాం. నాకు అన్ని కంఠస్థ వచ్చినాయి, నాకు తెలుసు. I can say each and every dialogue of the film because I know each and every dialogue by heart. నాకు కంఠస్థగా తెలుసండి ఆ డైలాగ్స్ అని. బికాస్ I have watched the film so many times. I have watched several times the film, so I know each and every dialogue by heart. ఓకేనా? నాకు అన్ని డైలాగ్ కూడా కంఠస్థ వచ్చు. ఓకేనా? నాకు ఫింగర్ టిప్స్ పైన ఉన్నాయి. అలా కంఠస్థ వచ్చు అని చెప్పడానికి నౌన్ ఫామ్గా ఉపయోగిస్తారు. I have known every dialogue of the film by heart because I have watched the film several times. ఆ మాదిరిగా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వర్డ్ చూద్దామండి. రిసైట్. ఏంటండి? రిసైటెడ్ చెప్పుకున్నాగా. టీఈడి వస్తాయి, టీఐడి అని, టెడ్ అని కాకుండా టిడ్గా. రిసైటెడ్. ఇది కూడా అంతే అండి, చదివి వినిపిస్తే. కథలు చదివి వినిపిస్తాము, భగవద్గీత, రామాయణం ఇలాంటివన్నీ ఎదుటి వ్యక్తికి వినిపించేలాగా చదివి వినిపిస్తాము.
ఏదైనా వివాహ వేడుక జరిగేటప్పుడు కానుకలు చదివి వినిపిస్తారు, అలా చదివి వినిపించడం. అలానే పాడటం అండి, ఏదైనా రాగయుక్తంగా పాడడం, ముఖ్యంగా జనగణమన, వందే మాత్రం, మా తెలుగు తల్లికి ఇలాంటి గేయాల్ని పాడి వినిపించడాన్ని రిసైట్ అంటారు. వి రిసైట్ జనగణమన ఇన్ ఆ స్కూల్ డైలీ, వి రిసైట్ వందే మాత్రం ఇన్ ద మార్నింగ్ ఇన్ ద కాలేజ్ డైలీ. మేము కాలేజీలో ప్రతిరోజు వందే మాత్రం పాడతాం. అలాంటి వాటిని పాడి వినిపించడాన్ని రిసైట్ అంటారండి. రిసైట్ అంటే ఏంటి? ఆ రకంగా చదివి వినిపించడం, పాడి వినిపించడాన్ని రిసైట్ అంటారు. దానికి నౌన్ ఫామ్ వచ్చేసి రిసైటేషన్, రైట్. నెక్స్ట్ అండి, పాడడం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ సింగ్ యాడ్ చేశాను. సింగ్, సాంగ్, సంగ్. పాటలు పాడడాన్ని అయితే సింగ్ అంటామండి. ఓకే, హీ హ్యాస్ సంగ్ thousands. S.P. Balu has sung thousands of songs in his entire career. S.P. Balu has sung thousands of songs in his entire career. తను ఎంటైర్ కెరియర్లో, ఎంటైర్ కరియా, యాక్చువల్గా కెరియర్ కాదండి, కరియా. ఎస్పీబి హ్యాస్ సంగ్ thousands of songs in his entire career. ఓకేనా, తన కెరియర్ మొత్తంలో కొన్ని వేల పాటలు పాడారు ఆయన, రైట్. అలా పాడడం గురించి మాట్లాడుకోవచ్చు. ఇదే పాడడం గురించి మనము నెక్స్ట్ ఇంకొక పదం చూద్దామండి. అదే పాడడం గురించి మనం నెక్స్ట్ ఇంకొక పదం చూద్దాము. హమ్. ఎలాండి? హమ్, హమ్డ్, హమ్డ్. రాగాలు తీసి పాడడానికి, కూని రాగం తీయడం. యాక్చువల్గా ట్యూన్ తెలియదండి మనకి, ఓకేనా, సారీ, లిరిక్ తెలియదు, ట్యూన్ ఒకటే పాడేస్తాం. అలా పాడడాన్ని, కూని రాగాలు తీయడాన్ని హమ్డ్ అంటారు. I don't know exactly the song, but I can hum that, right? Yes. Next word అండి, abduct. Abducted. ఎలా చెప్పాలండి? abduct. అబ్డక్ట్ కాదు, abducted. అలానే kidnapped. ఎలా చదవాలండి? డీని ఇక్కడ టాలా చదవాలి. ఇక్కడ ఎలా చదవాలి? టీఈడీ వచ్చింది కదా చివరిలో. టీఈడీ వస్తే ఎలా చదువుతాము? టీఐడీగా చదువుతాం. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్. అలాగే అబ్డక్టెడ్. బలవంతంగా, ఫోర్స్ఫుల్గా ఎవరినైనా ఎత్తుకుపోతే అబ్డక్ట్ అంటారు. ద లోకల్ బిజినెస్ మ్యాన్ అబ్డక్టెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్. The local businessman has been abducted by the group of terrorists. ఓకేనా, లోకల్ బిజినెస్ మ్యాన్ టెర్రరిస్టుల చేత అపహరించబడ్డాడు, బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. ఏమైనా రాను అంటే కొట్టేస్తారు. అలా తీసుకెళ్ళిపోవడాన్ని, ఎత్తుకుపోవడాన్ని అబ్డక్ట్ అంటారు. మరి కిడ్నాప్డ్ సేమ్ మీనింగ్ అండి. కాకపోతే మాయ మాటలు చెప్పి, సాధారణంగా చిన్నపిల్లలకు వాడతారు. ర్యాన్సమ్ అండి. ర్యాన్సమ్ అంటే RANSOM. ర్యాన్సమ్ అంటే కిడ్నాప్ చేసిన తర్వాత అమౌంట్ డిమాండ్ చేస్తారు, దాన్నే ర్యాన్సమ్ అంటారు. ఏదో మాయమాటలు చెప్పి, ఏదో కథ చెప్పి పిల్లాడిని నోరు నొక్కి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు. అలాంటి సందర్భంలో కిడ్నాప్ అంటారు. ద బాయ్ వాజ్ కిడ్నాప్డ్ ఫ్రమ్ ద స్కూల్. And the parents of the boy received a phone call and the caller demanded ransom. ఓకేనా, ఒక పిల్లాడు స్కూల్ దగ్గర నుంచి కిడ్నాప్ చేయబడ్డాడు. అలాగే ఆ పిల్లాడి యొక్క పిల్లలు, ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఫోన్ కాల్లో ర్యాన్సమ్ అడిగారు. ర్యాన్సమ్ అంటే ఎత్తుకుపోయి మనిషిని డబ్బులు ఇస్తే వదిలిపెట్టేస్తూ ఉంటారు కదా, దాన్నే ర్యాన్సమ్ అంటారు. ఏ బాయ్ వాజ్ కిడ్నాప్డ్ ఫ్రమ్ ద స్కూల్ అండ్ ద పేరెంట్స్ ఆఫ్ ద బాయ్ గాట్ ఫోన్ కాల్ అండ్ ద కాలర్ డిమాండెడ్ దెమ్ ర్యాన్సమ్, రైట్. నెక్స్ట్ వర్డ్స్ అండి, ఏదైనా అటెండ్ అవడం, హాజరు కావటం. అలానే ఫస్ట్ హాజరు కావడం చూద్దామండి, తర్వాత ఎగ్గొట్టేయడం, పారిపోవడం, ఇలాంటి వర్డ్స్ అన్ని సిమిలర్గా ఉన్న వర్డ్స్ చూద్దాం. ఇందులో మొదటిగా అటెండ్. ఇట్స్ నాట్ అటెండ్, ఇట్స్ అటెండ్. అటెండెడ్ హాజరగు. దాంతోపాటుగా అటెండ్ టు. ఈ టూ పెట్టడం వల్ల మీనింగ్ మారిపోద్దండి. హాజరవు కాదు అటెండ్ టు అంటే. ఏంటండి? అటెండ్ చూద్దామండి. ఫస్ట్ అటెండెడ్ హాజరవడం. స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ రెగ్యులర్గా హాజరవుతాం కదా, దాన్నే అటెండ్ అంటారు. ద స్కూల్ చిల్డ్రన్ అటెండ్ స్కూల్ రెగ్యులర్లీ. ఐ హ్యావ్ టు అటెండ్ మై ఆఫీస్ డైలీ. నేను నా ఆఫీస్కి రోజు హాజరు కావాల్సి ఉంటుంది.
We attended a wedding last night. We attended a wedding last night. అటెండ్ తర్వాత ఏమీ పెట్టక్కర్లేదు, ఫర్ పెట్టక్కర్లేదు, టు పెట్టక్కర్లేదు. ఒకవేళ పెడితే అర్థం మారిపోతుంది. We attended a meeting. We have attended a meeting just now. We attended a wedding ceremony last night. ఇలా పెళ్ళికి హాజరయ్యాము, మీటింగ్కి హాజరయ్యాము, ఇలా స్కూల్కి హాజరయ్యాము చెప్పేటప్పుడు అటెండ్ వాడతాం. మరి అటెండ్ టు అంటే నిర్వర్తించడం అండి. అటెండ్ టు అంటే ఏంటి? నిర్వర్తించడం, విధిని, కర్తవ్యాన్ని, పనిని నిర్వర్తించడం అని. ద డాక్టర్ ఈస్ అటెండింగ్ టు ఎ పేషెంట్ నౌ. ద డాక్టర్ ఈస్ అటెండింగ్ టు ఎ పేషెంట్ నౌ. అతను తన జాబ్ చేస్తున్నాడు అంటే చూస్తున్నాడు అతన్ని. ద నర్స్ ఈస్ అటెండింగ్ టు ద పేషెంట్ ఆన్ ద బెడ్, ఇన్ ద బెడ్. బెడ్లో ఉన్న పేషెంట్ని తను చూసుకుంటుంది, ఏం కావాలి ఏంటి అని. అలానే ఓ షాప్కి వెళ్తామండి, షాప్ కీపర్ మనకి ఏం కావాలండి ఏంటని చూస్తాడు. అలా చూడ్డానికి కూడా అటెండ్ టు అంటాడు. The shopkeeper will attend to the customer, will attend to every customer carefully. The shopkeeper will attend to every customer carefully. The shopkeeper ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా అటెండ్ టు చేస్తాడు. అంటే వాళ్ళకి ఏం కావాలి ఏంటి తన పని చేస్తాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అటెండ్ టు, రైట్. అటెండ్ టు అంటే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటాం కదా, దాన్ని కూడా అలాగే అటెండ్ టు అంటారండి, రైట్. హియర్ వీ హ్యావ్ ఎ గెస్ట్, ఐ హ్యావ్ టు అటెండ్ టు హిమ్. అలాంటి సందర్భంలో అటెండ్ టు అంటాం. ఏంటండి, రెండు మీనింగ్ చెప్పాను. అటెండ్ ఒకటి, అటెండ్ టు ఒకటి. అటెండ్ అంటే హాజరవడం, స్కూల్కి, కాలేజ్కి, ఆఫీస్కి రోజు వెళ్ళటాన్ని అటెండ్ అంటాం. అటెండ్ టు అంటే విధిని, కర్తవ్యాన్ని నిర్వర్తించడం, ఏం కావాలో చూసుకోవడం. డాక్టర్ కావచ్చు, నర్స్ కావచ్చు, షాప్ కీపర్ కావచ్చు. దాట్ ఈస్ ద మీనింగ్, రైట్. నెక్స్ట్ అండి, హాజరు కావడంలో ఇంకొక వర్డ్ ఉంది ఇక్కడ, అపియర్. అపియర్డ్. హాజరు కావడంలో అపియర్ అనే మాటకి హాజరవు అని అర్థం అండి. అటెండ్ అనే దానికి సమానార్థాన్ని ఇస్తుంది. హీ హ్యాస్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ ఎవ్రీ ఫ్రైడే. హీ హ్యాస్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ ఎవ్రీ ఫ్రైడే. అతను కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది ప్రతి శుక్రవారం. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అపియర్. మామూలుగా అపియర్ వేరే మీనింగ్ ఏముంది, కనిపించు. He appears as a policeman in this film. Mr. Mahesh Babu appears as a policeman in this film. ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ మ్యాన్ లాగా కనిపిస్తాడు, అంటే ఆ క్యారెక్టర్ చేస్తాడు అనే ఉద్దేశంతో అలా చెప్తారండి, రైట్. హాజరు కావడం గురించే చూస్తున్నాము. అలాగే సందర్శించు, విజిటెడ్. ఏంటి సందర్శించడం? టెంపుల్స్ని విజిట్ చేయడం. అలాగే చర్చ్, మాస్క్, లేకపోతే మజీద్, ఇలాంటి వాటిని సందర్శిస్తే విజిట్ అంటాం. దే విజిట్ కాశీ ఎవ్రీ ఇయర్. వి విజిటెడ్ కాశీ లాస్ట్ ఇయర్. ఐ వాంట్ విజిట్ ఎ టెంపుల్ టుమారో. ఇలాగా సందర్శించడం, గుళ్ళు, అలానే చర్చెస్, మస్జిద్, ఇలాంటి వాటిని సందర్శిస్తే విజిట్ అంటారు. అలాగే ఎవరినైనా చూడడానికి వెళ్ళినా కూడా ఇలా విజిట్ అనే మాటను ఉపయోగిస్తారు. నెక్స్ట్ అండి, దానికి ఆపోజిట్ చూద్దామండి. సందర్శించు, హాజరుగు అయిపోయింది. ఎగ్గొట్టడం, పారిపోవడం ఎలాగా? నెక్స్ట్ అండి, బంక్ ఆఫ్. ఎలాగా? బంక్ ఆఫ్. బంక్డ్ ఆఫ్. చూడండి, బంక్ ఆఫ్, బంక్డ్ ఆఫ్. ఈ డి ఎలా చదవాలండి? ఈ డీని లా చదవాలి. ఎందుకు చదవాలి? డీని టాలా ఎందుకు చదవాలండి? ఇక్కడ చూడండి, క ఏమొచ్చింది అక్కడ? సౌండింగ్ ఏంటండి? బియుఎన్కే, క. ఇలాంటి సౌండింగ్ వస్తే తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. కుక్, cooked, looked, liked, packed, walk, walk, walked, packed, sucked, leaked. అలానే bunked, బంక్ ఆఫ్. ఎగ్గొట్టేయడం అండి. క్లాస్ కానీ, ఆఫీస్ కానీ, స్కూల్ కానీ, కాలేజ్ కానీ ఏదో కుంటి సాకు చెప్పేసి ఎగ్గొట్టేయడని బంక్ ఆఫ్ అంటాం. ఐ యూస్ టు బంక్ ఆఫ్ కాలేజ్ lots of times. During my college days, I used to bunk off the college. Right. నేను నా కాలేజ్ డేస్లో ఎక్కువగా కాలేజ్ ఎగ్గొట్టేస్తుండేవాడిని. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బంక్ ఆఫ్. నెక్స్ట్ అండి, అబ్స్టెయిన్ ఫ్రమ్. ఏంటండి? అబ్స్టెయిన్ ఫ్రమ్. దూరంగా ఉండటం. ఏంటండి? దూరంగా ఉండటం. మొదటిగా ఏం దూరంగా ఉండటం? చెడుకు దూరంగా ఉండటం అండి. ఏంటండి మొదటి మీనింగ్? చెడుకు దూరంగా ఉండటం. ఆల్కహాల్, డ్రగ్స్, ఫోన్, ప్లేయింగ్ కార్డ్స్, ఇలాంటి వాటికి చెడుకు దూరంగా ఉండడాన్ని అబ్స్టెయిన్ ఫ్రమ్ అంటారు. ఐ ఆల్వేస్ అబ్స్టెయిన్ ఫ్రమ్ ఆల్కహాల్. చిల్డ్రన్ షుడ్ అబ్స్టెయిన్ ఫ్రమ్
ప్లేయింగ్ ఆన్లైన్ గేమ్స్, రైట్. ఇలా చెడు చేసే వాటికి దూరంగా ఉండడాన్ని అబ్స్టెయిన్ ఫ్రమ్ అంటారండి. అలానే ఓటు వేయకుండా ఓటు హక్కుకి దూరంగా ఉండటాన్ని కూడా అబ్స్టెయిన్ ఫ్రమ్ అంటారండి. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఎలక్షన్స్ 60% of voters casted their vote, remaining 40% of people abstained from voting. ఏంటండి, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో 60% మంది ఓటర్స్ వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 40% మంది ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు, ఓటు హక్కు వినియోగించుకోలేదు. In the recent past elections, 60% of voters casted their vote, remaining 40% of people abstained from voting, right. అలానే పని చేయకుండా దూరంగా ఉండటం అంటే స్ట్రైక్ చేయడం అండి. అంటే ఏదైనా కంపెనీలో పనిచేసేటప్పుడు జీతాలు పెంచాలనో లేకపోతే వర్కింగ్ అవర్స్ తగ్గించాలనో మరొకటో అని పని చేయకుండా దూరంగా ఉంటారు కదా, దాన్ని కూడా ఇలా చెప్తారండి, రైట్. The workers of the company will abstain from the work from tomorrow. The workers of the company will abstain from work from tomorrow. ఈ కంపెనీకి సంబంధించిన వర్కర్స్ పనికి దూరంగా ఉంటారు రేపటి నుంచి. ఓకే, రైట్. ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. హాజరవడం గురించి చూసామండి. ఇప్పుడేమో పారిపోవడం, ఎగ్గొట్టడం, వీటి గురించి చూస్తాం. అబ్స్కాండ్ ఫ్రమ్ ఏంటండి? అబ్స్కాండ్ ఫ్రమ్, అబ్స్కాండెడ్ ఫ్రమ్, అబ్స్కాండెడ్ ఫ్రమ్. పరారైపోవడం అండి, పారిపోవడం అండి. ఓకేనా? ఏ స్కూల్ బాయ్ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ద స్కూల్. స్కూల్కి వచ్చాడు, పారిపోయాడు మధ్యలో, రైట్. ఇలా హాస్టల్ నుంచి కానీ, స్కూల్ నుంచి కానీ, ప్రిజన్ నుంచి కానీ, ఓకేనా, ఇలా మెంటల్ హాస్పిటల్ ఉంటుంది దాని నుంచి కానీ, ఇలా హాస్పిటల్స్ కానీ, ప్రిజన్ కానీ ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండకుండా తప్పించుకుని పారిపోతూ ఉంటారు కదా, ట్రైనింగ్ నుంచి కానీ, ఇలా పారిపోవడాన్ని అబ్స్కాండ్ ఫ్రమ్ అంటారండి. A few people absconded from the central jail last night. A few prisoners absconded from the jail last night. ఇలా చెప్పుకోవచ్చండి, పరారైపోవడం. He absconded from company with money. ఓకేనా, అతను కంపెనీ నుంచి డబ్బు పట్టుకుని వెళ్ళిపోయాడు, పరారైపోయాడు, రైట్. నెక్స్ట్ అండి, ఎస్కేప్ ఏంటండి? ఎస్కేప్డ్. ఎలా చదవాలి? డీని ట. ఎస్కేప్ అన్నప్పుడు చూడండి, ఎండింగ్ సౌండ్ ఫ వచ్చింది. ఇలా ఫ వచ్చినప్పుడు డీని టాలాగా చదవాలండి. స్లిప్డ్, డిప్డ్, స్టోప్డ్, క్యాప్డ్. ఇలా పాతో ఎండ్ అయినప్పుడు తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. అందుచేతనే ఎస్కేప్డ్ తప్పించుకుని పోవటం అండి. అలాగే అంటే మరణం నుంచి తప్పించుకుపోవటం, ఓకేనా, జబ్బు నుంచి తప్పించుకోవడం, ప్రమాదం నుంచి తప్పించుకోవడం, జైలు నుంచి తప్పించుకోవడం, లేకపోతే హోంవర్క్ చేయకుండా తప్పించుకోవడం, ఎలా అయినా సరే ఎస్కేప్ అనే మాట వాడుకోవచ్చండి. ఎలాగా? లాస్ట్ నైట్ an accident happened. In that accident 2 people died on the spot. A few people escaped with minor injuries. ఏంటండి? Last night an accident happened. In that accident 2 people died on the spot. A few people escaped with minor injuries. ఓకేనా, చిన్న దెబ్బలతో బయటపడ్డారు, ఎస్కేప్ అయిపోయారు. ఇలా ప్రమాదం నుంచి తప్పించుకోవడాన్ని, హోటల్ నుంచి తప్పించుకోవడాన్ని, లాడ్జ్ నుంచి తప్పించుకోవడాన్ని, ఎక్కడి నుంచైనా స్కూల్ నుంచి తప్పించుకోవడాన్ని, పని నుంచి తప్పించుకోవడాన్ని ఎస్కేప్ అంటామండి. నెక్స్ట్ వర్డ్ అండి, గివ్ సంబడి ద స్లిప్, గైవ్ సంబడి ద స్లిప్, గివెన్ సంబడి ద స్లిప్. తప్పించుకుపోవడం, పారిపోవడం. అయితే వీటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మస్కా కొట్టి పారిపోవడం అండి. మస్కా కొట్టి పారిపోవడం అంటే ఏదో కట్టు కథ చెప్పి పారిపోవడం. ఒక పోలీస్ ఆయన దొంగని తీసుకెళ్తున్నాడు, జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్తున్నాడు. మార్గ మధ్యంలో టాయిలెట్కి వెళ్తానో లేకపోతే స్మోక్ చేసుకుని వస్తానో ఏదో మాట చెప్పేసి అలా పారిపోతాడు. ఇలా కన్ను గప్పి మస్కా కొట్టి పారిపోవడాన్ని గివ్ సంబడి ద స్లిప్ అంటారండి. వైల్ ద పోలీస్ పీపుల్ were taking the thief from the jail to court, the thief simply has given the slip to the police people and escaped from the spot. ఓకేనా, ఆ పోలీస్ వాళ్ళు ఆ దొంగని జైలు నుంచి కోర్టుకు తీసుకుపోతా ఉండగా ఏం చేశాడంటే, మార్గ మధ్యలో వాళ్ళ కన్ను గప్పి మస్కా కొట్టి పారిపోయాడు. దాట్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్ అండి, రన్ అవే ఏంటండి? రన్ అవే పారిపోవడం అండి, దూరంగా పారిపోవడం. ఓకేనా, the famous hero
ran away from his home at a tiny age with the interest in films. సినిమాల పైన శ్రద్ధతో చిన్న వయసులోనే ఆ హీరో ఇంటి నుంచి పారిపోయాడు. ద ఫేమస్ హీరో ran away from his home with lots of interest towards films at the tiny age. tiny అంటే చిన్న వయసులోనే, రైట్? అలాంటి సందర్భంలో పారిపోవడానికి. నెక్స్ట్ అండి, ఇలాప్. ఎలాగా? ఇలాప్, ఎలోప్ కాదండి, ఇలాప్ట్ లేచిపోవడం. ఓకేనా? పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఓకేనా, తల్లిదండ్రులకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడం కోసం వెళ్ళిపోవడాన్ని, లేచిపోవడాన్ని ఇలాప్ అంటారు. ద ఫేమస్ హీరోస్ డాటర్ ఇలాప్డ్ విత్ హర్ క్లాస్మేట్. ఓకేనా? ఆ ప్రముఖ హీరో యొక్క కూతురు తన క్లాస్మేట్తో వెళ్ళిపోయింది. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇలాప్, రైట్? ఇలా హాజరు కావడం చెప్పుకున్నామండి, హాజరు కాకపోవడం చెప్పుకున్నాము, పారిపోవడం గురించి చెప్పుకున్నాం. ఇలా కాంటెక్స్ట్ వైజ్ మనం చాలా బాగా నేర్చుకోవచ్చండి. వర్బ్స్ తెలిస్తే మ్యాక్సిమం అన్నీ తెలుస్తాయి. మీరు ఒక టెన్సెస్ నేర్చుకున్నా, లేకపోతే వేరే కాన్సెప్ట్లు ఏమి నేర్చుకున్నా ఫస్ట్గా మనకి ఉండాల్సింది వర్బ్సే. అలాగే దాంతోపాటుగా వాటిని ఎలా పలకాలనే విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. If you want to say something, please comment that. Thank you so much.